వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. దిస్ ఇస్ విజయ. వివిధ పేపర్లో ఉన్న ప్రధాన ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. చూసి ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. హైకోర్టు తీర్పు తర్వాతే స్థానికంపై నిర్ణయం అని కూడా చూస్తున్నాం. ఇందుకోసం 7న మరోసారి మంత్రివర్గ సమావేశం. 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి, 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్కు తీర్మానం, కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి. చూసుకున్నట్టయితే హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర తీర్పు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు, సూచనల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని కేబినెట్ నిర్ణయించింది. బీసీలకు 42% రిజర్వేషన్ అంశం వచ్చే నెల 3న హైకోర్టులో విచారణకు రానుంది. కాబట్టి మళ్ళొకసారి 7న ఒకసారి మంత్రివర్గ సమావేశం కూడా నిర్వహించేటట్టు కేబినెట్ నిర్ణయాలు వివరిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దానికి సంబంధించి ఒక వార్త చూస్తున్నాం. అదేవిధంగా మరొక వార్త చూసుకున్నట్టయితే మంత్రుల వ్యవహార శైలిపై వాడి వేడి చర్చ అని కూడా ఒక వార్త చూస్తున్నాం. కొందరి తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం. కొందరు మంత్రుల వ్యవహార శైలిపై మంత్రివర్గ సమావేశంలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. తాజా సంఘటనలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా కొందరు చర్యలు ఉంటున్నాయని, మార్చుకోకపోతే తప్పవని కూడా స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మనం గెస్ట్ను కూడా ఇన్వైట్ చేద్దాము. సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్. సార్ అన్మ్యూట్ చేయండి సార్, మ్యూట్లో ఉన్నట్టుంది ఫోన్. నమస్కారం అమ్మా, వినిపిస్తుంది కదా? గుడ్ మార్నింగ్, వినిపిస్తుంది సార్. రైట్, చూసుకున్నట్టయితే మనం ఈనాడు తెలంగాణ చూసుకున్నట్టయితే నిన్న ఒక మంత్రివర్గ మళ్ళీ 7న కూడా ఒకసారి మంత్రివర్గ క్యాబినెట్ నిర్ణయాలు తీసుకోవాలన్నట్టు కూడా మంత్రి పొంగులేటి ఒక వార్త చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే మంత్రుల వ్యవహార శైలిపై వాడివేడి చర్చ అని కూడా ఒక వార్త చూస్తున్నాం. ఎవరైనా కొందరు తీరు బాగాలేదంటూ కూడా ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ముందుగానే కొన్ని సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై మీరేమంటారు? అసలు ఏం జరుగుతుంది అసలు తెలంగాణ రాజకీయాల్లో? మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. నిన్న మంత్రివర్గ సమావేశంలో 2 విషయాలు చర్చిద్దాం ఉన్నాం. యాక్చువల్గా నేను అంతా కూడా హైప్ క్రియేట్ అయింది ఏంటంటే స్థానిక ప్రభుత్వ ఎన్నికలపై వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి ఏమీ లేదని నిన్ననే చెప్తున్నాను. నేను అక్కడ కొత్తగా మిగిలింది ఏం లేదు. హైకోర్టులో 4 వారాలు అంటే నవంబర్ 15 దాకా అక్కడ వాయిదా పడి ఉన్నది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా కిందికే పోమన్నారు. ఇంకా కొత్తగా వాళ్ళు నిర్ణయం తీసుకునేది ఏం లేదు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు పోతామని కనుక ప్రకటన చేస్తే రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికలు వెంటనే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తాయి. మీరు 42% ఇస్తా అన్నారు కదా, రాజ్యాంగబద్ధంగా ఇస్తా అన్నారు కదా, మళ్ళీ మొదటికి ఎట్లా వస్తారు? గతంలో బీఆర్ఎస్ చేసింది అదే కదా, ప్రయత్నాలు చేసి విఫలమైతేనే కదా వాళ్ళు రిజర్వేషన్ 23% తగ్గింది, 34 నుంచి 23%. మీరు 42 హైప్ క్రియేట్ చేసి మళ్ళీ ఇప్పుడు 23% తగ్గిస్తే ఎట్లా అనే విమర్శ వస్తుంది. రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్న ఉద్దేశంగా నిన్న నిర్ణయం వాయిదా వేసి ఏం చేసుకోవాలి, ఏమి నిర్ణయం తీయాలి నిన్న, అది కూడా జరిగింది మాకు. నేను ఒకటి. రెండోది ఏంటంటే నష్ట నివారణ చర్యలు ఇప్పటికే మొదలు పెట్టారు. ఏది మన మంత్రుల మధ్య విభేదాలు వీటి గురించి చూసుకుంటే. అందుకని దానిలో భాగంగా నేను రాత్రే కొండా సురేఖ గారు ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పేసింది. నా కూతురు తెలిసి తెలియక కొంచెం తొందరపడ్డది, ఇంటి పోలీసులు వచ్చే కాలం కొంత బాధపడ్డది, వెంటనే మీ మీద పరుషమైన వ్యాఖ్యలు చేసింది, తెలిసి తెలియక చేసింది, నోరు జారింది, ఈ మాట అనేది నోరు జారింది, కానీ మీరు క్షమించాలని చెప్పి కొండా సురేఖ నేను స్పష్టంగా రాత్రే ప్రకటించింది. అంటే అర్థమైంది ఏంటంటే కొండా సురేఖ మీద వేటు పడడానికి సిద్ధంగా ఉంది కనుక హెచ్చరించి వదిలిపెట్టారు. క్యాబినెట్ మీటింగ్ అధికారులను బయటకు పంపించినాక జనరల్ సహజంగా జరుగుతుంటాయి. అధికారులను బయటకు పంపించినాక ఆ మిగతా మంత్రులందరూ కలిసి కూర్చొని ఏమైనా ఇతర చర్చలు ఉంటే చేసుకుంటారు, రాజకీయ పరంగా పార్టీ పరంగా ఉంటే చర్చలు చేసుకుంటారు. అదే జరిగింది నిన్న. ఆ చర్చలో భాగంగా మంత్రులందరికీ కొంత చురకాలు అంటించినారు. సరిగ్గా ఇట్లాంటి పనులు చేయకండి, ప్రజల్లో పరువు తీయకండి చెప్పినట్టున్నారు. అందులో మొట్టమొదటిగా ఈ మన కొండా సురేఖ క్షమాపణ దీనికి బయటపడతారు. మిగతా వారిని కూడా టీ కప్పుల తుఫాన్లాగా బయట పోతాయా ఎట్లా అనేది రేపు తెలుస్తుంది. మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యాలని అయితే నాకు నమ్మకం లేదు. అడుసు దొక్కుతున్నారు, కాలు గడుగుతున్నారు. ఇక ముందు ఈ అడుసు దొక్కి కాలుగా ఉంటుందా, లేకపోతే ఇప్పుడు నోరు జారుతున్నారు, కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు, కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేము కదా. కనుక ఇదంతా ఓ రకంగా చెప్పాలంటే ఎపిసోడ్
కాంగ్రెస్ పార్టీని బజార్ని పడేస్తుంది. వాళ్ళకు వాళ్ళే ఆ మీడియా మీద అంటున్నారు, లేకుంటే ప్రతిపక్షాల మీద అంటున్నారు. వాళ్ళు బయటపడితే కదా మనందరం మాట్లాడేది. కనుక దానికి గ్రహిస్తే మంచిది. నిన్న మంత్రివర్గ సమావేశంలో స్ట్రాంగ్ వార్నింగ్ అందరి మంత్రులకు ఇచ్చినట్టు మాకు అర్థమవుతుంది. మూటల మోత అట్లాగే వాటాల పంపిణీ వీటి మీద మీరు బయటపడకండి, వీళ్ళుంటే ఏమన్నా దృష్టికి తీసుకురండి అని చెప్పి, పార్టీ దృష్టికి కానీ వీటి దృష్టికి తీసుకురండి అని చెప్పి వచ్చినట్టున్నది. అట్లాగే రాజీనామా రిజ్వీ విఆర్ఎస్ మీద కూడా చర్చ జరిగినట్టు అనిపిస్తుంది నాకైతే. రైట్. మరో వార్త చూద్దాం రామ్మోహన్ రావు గారు. కాంగ్రెస్ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం, ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకత. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారు. సర్కారు వైఫల్యాల గురించి ఇంటింటికి వివరించాలి. జూబ్లీహిల్స్ బారాస గెలుపు ఇప్పటికే ఖరారు. భారీ మెజార్టీ సాధనకు ప్రజలతో మమేకమవ్వాలి. పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ పిలిపించినట్టు కూడా ఒక వార్త చూస్తున్నాం. నిన్నే ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో కూడా ఒక సమీక్ష సమావేశం చేసుకున్నారు. వీళ్ళకి సంబంధించి అంటే ధరణి వల్ల ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ మీద ఎఫెక్ట్ పడిందని అటు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మనం ఒక వార్త చూస్తున్నాం. దీనిపై అసలు ఏమంటారు రామ్మోహన్ రావు గారు? నిన్న కేసీఆర్ తన ప్రారంభంలో ముఖ్యమైన శ్రేణులతో ముఖ్యంగా 40 మంది స్టార్ క్యాంపెయినర్లుగా నియమించుకోవచ్చు. ఈ 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో పాటు ఇతరత్ర చాలా ఏదైతే ముఖ్యమైన నాయకులతో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో సమీక్షించారు. ముఖ్యంగా ఈ చావో రేవో తెలుసుకోవాల్సిన అంశం ఇది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చావో రేవో తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే తన సిట్టింగ్ సీటు ఇప్పటికే ఒకటి కోల్పోయింది కంటోన్మెంట్ లో. కనుక మరొక సీటు కోల్పోతే ఇక లాభం లేదు. కాంగ్రెస్ పార్టీకి నల్లేరు మీద నడికే ఈ వచ్చే 3 ఏళ్లు వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఉప ఎన్నికల్లో 2 గెలిచినాం, మీ ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ ఉంది, మేము చేసేది కరెక్టే అని చెప్పి పెట్టరైపోతారు ప్రభుత్వం. కనుక ఇప్పటికైనా సరే ప్రభుత్వ వ్యతిరేకతను మనం సరిగ్గా సొమ్ము చేసుకోకపోతే లాభం లేదని చెప్పి కేసీఆర్ గారు నిన్న దిశానిర్దేశం చేశారు. దానికి అనుగుణంగానే ముహూర్తమైన ఆసమన్నమైన భావాలకు అడ్డుండదని చెప్పి ప్రజల్లో వ్యతిరేకత ఉంది, దీన్ని క్యాచ్ చేసుకోవాలనుకున్నారు. అంటే ఇప్పుడు ఒకటి ఉంది, వీళ్ళ పట్ల పాజిటివ్ గా లేదు, వాళ్ళ పట్ల వ్యతిరేకత ఉంది. అంటే వాళ్ళ బలహీనత మీద వీళ్ళు గెలుద్దాం అనుకుంటున్నారు. నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీ మొదలు గమనించాల్సింది తమ బలాన్ని పెంచుకోండి. తమ బలహీనత తమకు కూడా ఉన్నాయి కదా. ఉదాహరణకు కవిత ఆరోపణ చేసింది హరీష్ రావు మీద, దాని మీద లేదు. ఇలా కవిత తన ఇంకో పార్టీ పెడుతుందా ఏమో ఈ మధ్యన తిరుమలకి వెళ్ళి వ్యాఖ్యలు చేసింది. కేసీఆర్ ఫోటో కానీ బీఆర్ఎస్ సంబంధించిన అవశేషాలు ఏమి ఉంచకుండా తన జెండా తాను పెట్టుకుంటుంది. ఎవరి పార్టీలో అయినా డుకులకు లేకుండా లేవు. అట్లాగే బాకీ కార్డు అనే పేరు మీద బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యంగా ప్రభుత్వం మీద ఒక బాకీ కార్డు అనే ఒక కార్డు ప్రచురించి మొత్తం అంతా తిప్పుతున్నారు. ఇది పనిచేస్తుంది అంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు అన్నది కరెక్ట్. ఎందుకంటే పథకాలు ముఖ్యంగా ప్రజలు చూసేది ఏందమ్మా, తమకు అందుతాయి అన్న పథకాలు, వాళ్ళు వాగ్దానం చేసిన పథకాలు అందుతున్నాయా లేవో చూస్తారు. ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే లిట్మస్ టెస్ట్ లాంటిది. అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్ని లిట్మస్ టెస్ట్ లాంటిది. ఎందుకంటే ఒక రకంగా వ్యాధి నిర్ధారణకి పనికొచ్చేది. 2 ఏళ్ల వ్యతిరేకత ఉందా లేదా నిర్ణయిస్తుంది. పాజిటివ్ గా బీఆర్ఎస్ పట్ల మనం స్పందిస్తున్నారా ప్రజలు అనేది నిర్ధారిస్తుంది. రెండోది జూబ్లీహిల్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా మంది ఓటర్లు అక్కడ ఉన్నారు. అంటే అటు ఆంధ్రకు సంబంధించిన సెటిలర్స్ ఉన్నారు, వివిధ ప్రాంతాలు, తెలంగాణ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడ పేదలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, పోతే సామాన్యుడు ఉన్నారు. ఈ రకంగా అంటే జూబ్లీహిల్స్ అనే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైవిధ్యంగా ఉండేది. కనుక ఈ వైవిధ్యమైన కాన్స్టిట్యున్సీ లో ఫలితాన్ని బట్టి రేపు రాష్ట్రం అంతా ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక లిట్మస్ టెస్ట్ లాగా పనిచేస్తుంది. అట్లాగే మనకు సిట్టింగ్ సీటు వాళ్ళదైతే వీళ్ళు ప్రభుత్వానికి వచ్చినాక 2వ ఉప ఎన్నిక గెలిస్తే ఇక మాకు ఎదురుండదని మంత్రులతో సహా మోహరించారు కాంగ్రెస్ పార్టీ. ఈ రెండింటి మధ్యన సందర్భ సడమయ్య అన్నట్టు బీజేపీ ఏమో ఈసారి పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు సంపాదించుకున్నాం అంతకంటే కొంచెం ఎక్కువ సంపాదించుకోవాలి, మాకు మద్దతు పెరిగిందని నిరూపించుకోవడానికి బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈ 3 పార్టీల మధ్యనే పోరాహోరి బీజేపీ ఎన్ని ఓట్లు చీల్చుకుంటుంది అనే దాన్ని బట్టే బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలుపోవటంలో ఆధారపడుతుంది నేను అనుకుంటున్నాను. రైట్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈనాడులో మరో వార్త చూసుకున్నట్టయితే రామ్మోహన్ రావు గారు, సంస్కరణ ఫలితాలు ప్రజలకు అందాలి అన్నట్టు కూడా ఒక వార్త చూస్తున్నాం. 1 నుంచి డీడీఓ కార్యాలయాలు ప్రారంభించాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వచ్చే నెల 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డివిజనల్ అభివృద్ధి అధికారులు కార్యాలయాలు ప్రారంభించాలని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ఈ వార్తకు సంబంధించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలపై మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో మాట్లాడినారు.
కానీ కొన్నిసార్లు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో సరిగ్గా తెలియకపోవడం వల్ల కూడా కొన్ని అనవసర వ్యాఖ్యలు చేసి ఆయన మన వివాదాలు ఎదుర్కొంటున్నారు. చూశాం కదా, మన భీమవరం డిఎస్పి గురించి ఆయన మాట్లాడిన మాటలు వెంటనే మన వంగ అనిత ఆ హోమ్ మినిస్టర్ ఆమె మనస్తాపం చెందింది అనే మాట. అంతకుముందు కూడా గతంలో కూడా నేను అవసరమైతే నేను హోంమంత్రి శాఖ తీసుకుంటాను, హోంశాఖ తీసుకుంటాను అన్న పరిశ్రమ వ్యాఖ్యలు చూశాం. ఇప్పుడు అమెరికాలో తండ్రి కొడుకులు లోకేష్ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో తిరుగుతున్నారు. ఇక్కడ భీమవరం డిఎస్పీ గురించి ఆయన మాట్లాడిన మాటలు వెంటనే అటుపక్క మనకు రఘురామకృష్ణరాజు డిఎస్పీ మంచివాడే అని చెప్పడం, ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ కూడా మనకు ప్రభుత్వానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొంత సైవ్ తెలియదనిపిస్తుంది. సరే, మంచిది. నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాన్ని నడపడంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పాత్ర చాలా పరిమితమైన పాత్ర. ఎట్లా ఉంటానంటే ముఖ్యమంత్రి అంటే మంత్రుల్లో ప్రథముడు, మంత్రుల్లో సమానుడు, అందరు సమానుల్లో ప్రథముడు అంటాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఎక్కడా కూడా మన రాజ్యాంగబద్ధంగా లేదు. దాన్ని ఆసరా చేసుకొని మొత్తం ముఖ్యమంత్రితో సహా నేనే అన్ని సాక్షులు సమీక్షిస్తా, లేకుంటే అన్నిటి చేస్తా అనే ఒక విధానం పోతుంది. ఆయన శాఖ సరిగ్గా సమర్థవంతంగా చేసుకుంటే బాగుంటుంది. అంటే పవన్ కళ్యాణ్ ఒక్కోసారి చెప్పాను, ఇది రెండోసారి ఇది పరిధి దాటం మన బిఎస్పీ గురించి. అంతకుముందు హోంశాఖ నేనే తీసుకుంటాను అన్నమాట. ఇవన్నీ చూస్తే కొంత అభివృద్ధిలో తన భాగస్వామ్యం ఉండాలి కాదంటే. కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి లాగా అన్ని శాఖలు సమీక్షించే అధికారం లేదు. ఎవరి శాఖ వాళ్ళు చూసుకోవాల్సిందే. అట్లా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశం. ఇప్పటికీ కొంత గ్యాప్ వస్తున్నది. ఆ గ్యాప్ ఫిల్ చేసే క్రమంలో అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ కూడా సమన్వయం పాటిస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ పార్టీ శ్రేణులు కానీ కొంచెం ఆమె ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్, రామ్మోహన్ రావు గారు, మరొక వార్త చూద్దాము. గూగుల్ డేటా సెంటర్ను వ్యతిరేకించడం లేదు, మద్దతు ఇస్తున్నాం. ఈ విషయంలో అదానికి వైకాపాకు క్రెడిట్ ఇవ్వాలి. మా హాయంలో వచ్చిన అదాని డేటా కేంద్రానికి కొనసాగింపే ఈ సెంటరు. కల్తీ మద్యం ఫ్యాక్టరీలని చంద్రబాబు మనుషులవే, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఒక విధంగా సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టు కూడా ఒక వార్త చూస్తున్నాం. అదేవిధంగా కల్తీ మద్యం ఫ్యాక్టరీలని చంద్రబాబు మనుషులవే అంటూ కూడా జగన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీరేమంటారు? నిన్న ప్రెస్ మీట్ అంతా చూశాను జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 2 అంశాలలో ఒకసారి యూటర్న్ తీసుకున్నాడు. ఉదాహరణ చెప్పాలంటే, సరే లిక్కర్ గురించి ఎప్పుడు యూటర్న్ లేదు, వాళ్ళకు ప్రతిగా ఇప్పుడు జరుగుతుంది అంటున్నారు, అది వేరు. మొదటిగా నేను గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడతాను. మొన్నటిదాకా ఏమన్నారు, అది పెద్ద పేరేనా, 200 మందికి కూడా ఉపాధి రాదు అని వీళ్ళు అంటుంటే 2 లక్షల మందికి ఉపాధి వస్తుంది హైప్ క్రియేట్ చేసుకుంటూ టీడీపీ కానీ వాళ్ళు అంటున్నారు. వెమ్మసాని చంద్రశేఖర్ గారు స్పష్టంగా చెప్పారు, 5,000 నుంచి 6,000 ఉద్యోగాలేమో పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి, పరోక్షంగా మరొక 20-25,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పాడు. అంటే దీన్ని నమ్మాలా, దాన్ని నమ్మాలా. ఇప్పుడు అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వైసీపీ అపవాదం తప్పించుకోవడానికి వంటదాకా శాపనార్థాలు పెట్టారు దానికి. ఇప్పుడు ఏమంటున్నాడు, అది నా గొప్పే అంటున్నాడు. నా గొప్పే అనుకుంటే ఏమంటున్నాడు, అదానికి పేరు ఎందుకు ప్రస్తావించడం లేదు, ఆయన కదా ఇందులో 7,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అందులో ఆయనే ఉన్నాయి కదా, ఎందుకు ప్రస్తావించలేదు అంటున్నాడు. ఒకటి మీరే చేసిండు అనుకుంటే ఆ క్రెడిట్ మీరే తీసుకోవడానికి అంటే అది మంచిది అనాలి కదా. కాదు, ఆ క్రెడిట్ మాదే కానీ మంచిది కాదు అని అన్నప్పుడు ఏమన్నట్టు, మీరు మొదలు పెట్టడం తప్పన్నట్టే కదా. గూగుల్ డేటా సెంటర్ 2020లోనే ఒప్పందం కుదిరింది, మేము చేయలేకపోయినా ఒప్పుకున్నట్టే కదా. 2020లో ఒప్పందం కుదిరింది అంటున్నారు. మరి 2020 నుంచి 24 జూన్ దాకా అధికారులు ఎవరున్నారు, మీరే కదా. మరి మీరు చేయాల్సిన అవసరం ఉండే కదా. మీరు చెయ్యక ఇప్పుడు వాళ్ళు మొదలు పెడితే ఎవరికో పుట్టిన బిడ్డ మాది అన్నట్టు, ఆనాడు ఏ దొడ్డో ఈయన నాదే దూడ అన్నట్టు, అప్పుడెప్పుడో 2020లో ఒప్పందం చూసుకున్నాం, ఇప్పుడు సహకారం అవుతుంది కనుక మీ గొప్పతనం ఏం లేదంటే ఏమన్నట్టు. పోనీ 6 నెలల్లో సంవత్సరం లోపలనే జరిగింది అంటే మేము ప్రభుత్వాన్ని తీపోయాం, అధికారం కోల్పోయాం, ఆ తర్వాత మీరు కంటిన్యూ చేస్తున్నారంటే ఉంటాయి. ఉదాహరణకు 6 నెలల ముందు అన్ని పూర్తయిన భవనాలు కూడా కొత్త ప్రభుత్వం లాగానే వాళ్ళే ఇనాగ్రేషన్ చేసుకుంటుంటారు. వాళ్ళే శంకుస్థాపనలు చేసిన వాళ్ళేమో అధికారం దూరం అవుతారు, తర్వాత ప్రారంభోత్సవాలు వీళ్ళు చేస్తారు. చాలా వరకు సర్పంచ్ నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి దాకా, ప్రధానమంత్రి దాకా అట్లే జరుగుతుంటాయి. కానీ అది అట్లా కాదు కదా. 2020 ఎక్కడ, 2024 ఎక్కడ, మీరు అధికారంలో ఉన్నారు. అదానితో మాట్లాడి నేనే ఆ సెంటర్ తీసుకొచ్చాను, మేమే మా ప్రభుత్వంలో అని ఒక మాట అంటున్నాడు. కానీ అది మంచిది కాదని నిన్నటి దాకా మంచిది కాని దాన్ని మీరు ఎందుకు తీసుకొచ్చారు, లేకపోతే మంచిది అయినప్పుడు మీరు ఎందుకు దాన్ని సహకారం చేయలేదు, 4 ఏళ్ళుగా ఎందుకు చేయలేదు అనే మాట వస్తుంది. ఈ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి. ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళు లెక్క దాని మీద అంతకుముందు ఏది డిజిటల్ పేమెంట్స్ లేవు అని లిక్కర్ కుంభకోణం మీకు చేశారని చెప్పి
ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షం అప్పటి ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. దాని మీద సిట్ వేశారు. ఇప్పుడు ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. అది నడుస్తున్నది. నడిచే క్రమంలో ఇప్పుడు కొత్తగా ఏదైతే కల్తీ మద్యం కుంభకోణం బుర్కల చెరువు నుంచి మాత్రం ఇబ్రాహీంపట్నం దాకా వచ్చిన దాని మీద పెద్ద ఎత్తున వీళ్ళు యాగి చేస్తున్నారు కదా. అంటే వాళ్ళు ఏమంటున్నారు, దాని కుంభకోణాన్ని ప్రతిగా దీన్ని చేస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, మేము ఆ ప్రభుత్వంలో ఉన్నాం కదా, మేమే పట్టుకున్నాం కదా. కాదు పట్టిస్తేనే మీరు పట్టుకున్నారు లేదని జోగి రమేష్ అంటున్నారు. ఈ ఎపిసోడ్ లో ఏమవుతుందంటే లిక్కర్ కుంభకోణం వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. ప్రజలకు అర్థమైంది ఇద్దరు చేస్తున్నారు. లిక్కర్ మీద రాజకీయ నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎంపీలు అడ్డగోరు సంపాదించుకుంటారు. అప్పుడు ఇప్పుడు కల్తీ మద్యం ఏమారు, అప్పుడు ఇప్పుడు మద్యంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతున్నాయి మనకు అర్థమవుతుంది. దీన్ని ఆపాలంటే ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం భావించడానికి రోజులు ప్రధానంగా రాజకీయ నాయకులకు బంగారు గుడ్లు పెట్టే బాతులాగా ఈ లిక్కర్ అంశం పనికొస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఆపుతారు? ఆపరు కదా. అప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు గట్టిగా మాట్లాడితే అప్పటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పక్షం వాళ్లకు సహకరిస్తున్నారు. చేతికి మట్టి అంటకుండా ఇప్పుడున్న అధికార పక్షంలో కొందరు ఎమ్మెల్యేలు పాత ఏదైతే అధికార పక్షంలో ఉన్న కొందరిని వైసీపీలో ఉండుకుంటూనే మాకు సహాయం చేయండి, మీ కుంభకోణం మీరు చేసుకోండి, పట్టుబడినాడు మీరే పోతారు, పట్టుబడినంలో నేను మీకు సహాయం చేస్తానని చెప్పి దొంగ చీకటి మాట్లాడుతున్నాను. దొంగ చీకటి ఒకటై అప్పటి ప్రభుత్వము అందులో ఉన్న పెద్దలు ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కలిసి ప్రతిపక్షమైన స్వపక్షమైన అధికార పక్షమైన అందరూ ఒకటే అని చెప్పి నిరూపించుకుంటారు. చివరికి ప్రజలను కల్తీ మద్యం తాగించి మనకు వాళ్ళ ఆరోగ్యం జరగబడుతున్నారు, వాళ్ళ చావులకు కారణం అవుతున్నారు. ఇది ప్రజలు తెలుసుకుంటే మంచిది అంటున్నారు. రైట్. మరొక వార్త చూద్దాం రామ్మోహన్ గారు. మన రాష్ట్రం నవకల్పనల కేంద్రం, రంగంలో పెట్టుబడులు, ఏపీలో అవకాశాలు, దుబాయ్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం. రెండో రోజు కొనసాగిన భేటీలు. అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జాసిం ఆలు జాబీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు. చిత్రంలో మంత్రులు భరత్, జనార్దన్ రెడ్డి. అంటే దీనికి సంబంధించి అంటే వివిధ రంగాల్లో కూడా దుబాయ్ కంపెనీలు కూడా ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమైనట్టు తెలుస్తుంది. ఇది రెండోసారి భేటీ అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. దీనికి సంబంధించి విపరీతమైన పెట్టుబడులు వస్తున్నాయి అనుకోవచ్చా ఏపీకి? అంటే ఇల్లు అవుతున్నారు పండుగ కావడానికి అంటే 2014 నుంచి 19 దాకా కూడా ఇట్లాంటిది బాగా హైప్ క్రియేట్ చేశారు. 18 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని. 18 లక్షల కోట్లు, 1-2 కాదు, 18,27,000 కోట్లు అని చెప్పారు, సుమారు 19 లక్షలు. చివరికి నేను చూశాను గూగుల్లో వెతికితే 67,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు 5 ఏళ్లలో వచ్చినాయి. ఏది బయట దేశాల నుంచి. మరి ఎక్కడి 18 లక్షలు, ఎక్కడ 67,000 కోట్ల రూపాయలు? ఇప్పుడు కూడా లక్షల రూపాయలు వచ్చేస్తున్నాయంటున్న మూట కట్టుకొని రారు. విదేశాలకు పోతే ఎవరైనా ఒక పెట్టుబడి పెట్టాలంటే లాభము నష్టము అక్కడ జరుగుతున్న విశేషాలు ఇవన్నీ చూస్తారు కదా, బట్టే చూడరు కదా. అంటే అరబ్ షేకుల దగ్గర కోట్ల రూపాయలు, కోట్ల డాలర్ల మన చమురు డబ్బు ఉన్నదని చెప్పి వాళ్ళు ఇంటిగా సముద్రంలో పారబోయారు కదా. సముద్రం నుంచే వాళ్ళు చమురు తీసేవాళ్ళు ఆ చమురు పడ్డ వచ్చిన డబ్బుల్ని మళ్ళీ సముద్రంలో పోయారు కదా. అందుకని ఇక్కడ 2 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో నిజంగా అవకాశాలు ఉన్నాయి. ప్రమోట్ చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి మంచిది కాదంటే చంద్రబాబు నాయుడు వెళ్ళా, ఆస్ట్రేలియాలకు లోకేష్ వెళ్ళా, మంచిదే. కానీ అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ వరద వచ్చేస్తుందని అంటే అసలు వరదలు వచ్చినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వానల వరదలు వచ్చినాయి, డబుల్ వరదలు రాలే. ఇంకా అప్పుడు మన దావోస్ సదస్సుకు వరుసగా 4 సార్లు వెళ్ళారు కదా మనకు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం సాధించారు? ఏమొచ్చినాయి? ఉన్న ఫ్యాక్టరీలు, ఆమరాన్ ఫ్యాక్టరీ లాంటిది తెలంగాణకు తగ్గిపోయింది. చూస్తున్నాం కదా. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ తెచ్చి ప్రపంచానంతా గెలిచినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు. గూగుల్ డేటా సెంటర్ అమలు కావాలంటే సంవత్సరాలు పడతాయి. అట్లాగే ఇప్పుడున్న వీళ్ళు పెట్టుబడులు అంటున్నారు కదా, ఒప్పందాలు వేరు, ఒప్పందాల తర్వాత సాకారం అమలు వేరు అంటున్నాడు. అది జరగకుండా వీళ్ళు చాలా వరకు హైప్ క్రియేట్ చేసి రేపొద్దున చతికిల పడతారంటున్నారు. ఇప్పుడు కూడా ఒకదాన్ని బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవద్దు. చాపకి నీళ్ళలాగా పెట్టుబడులు వచ్చినాక వాటిని శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవాలు జరిగినప్పుడు బాగా ప్రచారం చేసుకుంటే మంచిగా ఉంటుంది. కానీ అట్లా చేస్తే లేదు. ఇప్పుడు అంతా మా గొప్ప ప్రచారం చేసుకుంటారు. ఇంకా 3 ఏళ్ళు మిగిలింది. 3 ఏళ్ళు రాకపోతే మళ్ళీ నేను పోయినసారి 18 లక్షల కోట్లు కనుక 67,000 కోట్లకి 67,000 ఎట్లా వచ్చిందో ఇది అంతే అవుతాం. కానీ స్పష్టంగా ఇవాళ దేశాలు తినడం తప్పు కాదు, పెట్టుబడులు ఆహ్వానించడం తప్పు కాదు. మనవాళ్ళని మర్చిపోయి ఎక్కడో పోయి వెతకడం కాదు, పోగొట్టుకున్న వెతకాలి కదా. మనవాళ్ళు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులు చాలా మంది బయట రాష్ట్రాల్లో తరలిపోయిండ్రు. రియల్ ఎస్టేట్ నుంచి మొదలుకొని చాలా వరకు అందులో విధ్వంసం జరిగింది. దాన్ని మళ్ళీ ఆ విధ్వంసాన్ని అరికట్టి మన వాళ్ళని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది అంటున్నాను. అందులో కొంత 1-2 మంచి సాకారమైన విషయాలు కనపడుతున్నాయి మనకు. ఒకటి ఏంటంటే మనకు శోభ
కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అమరావతిలో 100 కోట్ల రూపాయలు ఒక లైబ్రరీకి పూర్తి విరాళంగా ఇస్తారు. అది మంచిది. 100 కోట్ల రూపాయలు పూర్తి విరాళంగా అమరావతిలో ఒక మంచి మన ప్రపంచ స్థాయి లైబ్రరీ నెలకొల్పుతామనేది మంచిది. అందుకని గ్రాంట్స్ వేరు, విరాళాలు వేరు, పెట్టుబడి వేరు. పెట్టుబడి లాభము నష్టము ఉంటాయి కనుక పెట్టుబడులు ఆహ్వానించేటప్పుడు మీరు మౌలిక సౌకర్యాలు కల్పించాలి, భూమి ఇవ్వాలి, అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన తర్వాత వస్తాయి. దానిలో కూడా మనకి వివాదాలు ఉంటాయి. పంచాయతీ ఎవరు కొనుక్కోరు, రాజకీయ సుస్థిరత కావాలి, ఆర్థిక సుస్థిరత కావాలి, అప్పుడు మాత్రమే పెట్టుబడులు మనకు వస్తాయి. ఈ రెండు కల్పిస్తే మంచిది. చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ ఇది 2047 గురించి మాట్లాడుతున్నారు. నవంబర్ 14-15లో విశాఖలో మరి పారిశ్రామిక ఒకటి ప్రదర్శన జరుగుతుంది, దాన్ని ఆహ్వానించారు. మంచిది. వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెడతా అంటే అంతకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండగా అందరూ సంతోషిస్తాం. రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్.